guys, how you all? I hope everyone is doing great. Welcome back to our channel Trip Raptor. 2 weeks అయిపోయినట్టుంది. లాస్ట్ ట్రిప్ ఫార్మ్ స్టేకి వెళ్ళుండే. ఇప్పుడు చించోలి వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ గుట్టంగుట్ట వాటర్ ఫాల్స్, ఈ రెండు 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి హైదరాబాద్ నుంచి. ఈరోజు నేను, మనీష్, వెంకట్ అండ్ హారిక, ఇంకొక ఇద్దరు ఉన్నారు. వెళ్ళి మధ్యలో పరిచయం చేస్తాను. అండ్ నా ఫ్రెండ్ అనేది ఫస్ట్ టైం వస్తున్నాడు. వాడు CB350, దాని రివ్యూ కూడా పెండింగ్ ఉంది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, కుదరట్లే. సో మధ్యలో ఒక్క బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఉంది. దాని తర్వాత ఇంకా డైరెక్ట్లీ చించోలి వైల్డ్ లైఫ్ సాంచురీకే. ఆ ప్లేస్కి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా. లక్కీలీ ఈరోజు అద్నన్ భాయ్ వైజాగ్ నుంచి వచ్చిండే. సో వెళ్దాం ఎక్కడికైనా అంటే ఈ ప్లేస్ చూస్ చేస్తుండే. లాస్ట్ రైడ్ మాత్రం అసలు, లాస్ట్ రైడ్ ఇన్ ద సెన్స్ వరంగల్కి వెళ్ళినప్పుడైతే ట్రై చేశాను వ్లాగ్ చేద్దామని. బట్ వర్షం కంటిన్యూస్గా పడుతుండే. లైక్ వరంగల్లో హైదరాబాద్లో స్టార్ట్ అయితే వరంగల్లో ఎండ్ అయింది వర్షము. సో ఎక్కడ వ్లాగ్ చేయడానికి అసలు స్కోపే లేకుండే. ఫ్యూయల్ ప్రైస్ అయితే దారుణంగా ఉంది. ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం ఫుల్ ట్యాంక్ చేయించాను. 105 అయింది ఇప్పుడు పెట్రోల్. పోను ఇంకెంత పెరుగుతుందో అర్థం కావట్లేదు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే, నా బైక్ ఫ్యూయల్ గేజ్ సరిగా పనిచేయట్లేదు. సో ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు లైక్ క్లారిటీగా తెలియట్లేదు ఫ్యూయల్ ఎంత ఉందనేది. సో ఈ మధ్యలో సర్వీస్ చేయించాలి. అరౌండ్ ఇప్పటికే నేను 7000+ కిలోమీటర్స్ నడిపాను బండిని. సో తొందరగా సర్వీస్ చేయించాలి. ఎందుకంటే ఇప్పటికే బండి కొంచెం లైక్ అబ్నార్మల్ సౌండ్స్ వస్తున్నాయి. 650cc దీంట్లో అసలు ఎప్పుడు లాంచ్ చేస్తారో, ఎప్పుడు చూసినా న్యూస్లో అయితే ఉంటుంది. బట్ బండి అయితే లాంచ్ అవ్వట్లేదు. సో 650cc రాగానే ఈ 411cc సేల్ చేయాలి. హోండా CB350 బండి రివ్యూ పెండింగ్ ఉంది. చేద్దాం అనుకుంటున్నాను, అలానే టైం గడిచిపోతుంది. బట్ ఫైన్ డే ఇదైతే రివ్యూ చేస్తాను. ఆర్ వచ్చేటప్పుడు ఏమైనా పాసిబిలిటీ ఉంటే బైక్ నేను తీసుకుంటాను. లైక్ సీరియస్లీ CB350లో అయితే లైక్ బండి క్లచ్ మాత్రం బటర్ క్లచ్ అని చెప్పొచ్చు. క్లచ్ చాలా స్మూత్ ఉంటుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే లైక్ ఇట్ విల్ బీ 35 to 40 మధ్యలో వస్తుందని చాలామంది అన్నారు. నా ఫ్రెండ్ అయితే ఎకానమీలో నడిపితే 40+ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాడు. బట్ అది హైవేలో, సిటీలో అయితే కొంచెం కష్టము చెప్పాలంటే. ఎందుకంటే లైక్ మనం హైదరాబాద్ రోడ్ ఎస్పెషల్లీ గేర్స్ 1 to 5 ఎప్పుడు మూమెంట్ ఉంటూనే ఉంటుంది కాబట్టి మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ రీసెంట్గా బిల్డ్ చేశారు. ఇదైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి మోర్ దెన్ 3 years పట్టింది అనుకుంటా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సీరియస్లీ ఈ రోడ్లో రావాలి అంటే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయముందుకు పిచ్చ ట్రాఫిక్ ఉండే. బట్ ఇప్పుడైతే ఒక్కసారి ఫ్లైఓవర్ అయిన తర్వాత ఆ ట్రాఫికే కనిపించట్లేదు. అండ్ ఓపెన్ రోడ్స్, సీరియస్లీ రోడ్స్ ఇలా ఓపెన్గా ఉంటే లాంగ్ రైడ్స్కి వెళ్తే అసలు మజానే వేరు. రైట్ నౌ అట్ సంగారెడ్డి. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ ఆగాలి. ఇప్పటికే 4-5 ప్లేస్లో వెంకటరెడ్డి ఆపితే నేనే వద్దని తీసుకొస్తున్నా ముందుకెళ్దామని. మనోడికి పిచ్చగా ఆకలేస్తున్నట్టున్నది. పూణే ఇక్కడి నుంచి అరౌండ్ 440 కిలోమీటర్స్ ఉంది. రేపు పొద్దున అద్నన్ భాయ్ అండ్ గోకుల్ రేపు పొద్దున 6 o'clock బయలుదేరతారంట. లైక్ 6కి బయలుదేరితే పూణే రేపు ఈవినింగ్ వరకు వెళ్ళేసి పూణేలో స్టే చేసి తర్వాత ముంబై వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇదైతే అసలు ఎప్పుడు బాగుపడుతుందో ఈ రోడ్డు. ఎప్పుడు వచ్చినా ఇలానే ఉంటుంది.
ద వర్స్ట్ రోడ్. బాబా ఇంకా అసలు బంపీ రోడ్ అంటే పైనుంచి పోవాల్సిందేమో. ఫ్లైఓవర్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. దాటినాక ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే రోడ్ స్టిల్ అది కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. నాకు తెలిసి ఒక 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. అది ఎప్పుడవుతుందో తెలియదు. ఇప్పుడైతే ఏదో ఒక ప్లేస్ లాగాలి. వెంకటరెడ్డి ఇంకా నన్ను కొట్టేటట్టే ఉన్నాడు. ఇప్పటికీ 4-5 ప్లేస్లో ఆపేసిన. ముందు ఎక్కడైతే అక్కడ తిందాం. లాగాల్సింది కదా, ఇంకా లాగాల్సింది కదా. నువ్వు మనిషికి చెప్పు ఆగమని. వేస్తామని అనుకుంటున్నా. తిందామా ఇక్కడ? కిందికి వెళ్ళడానికి ఇది ఒకటే రూట్ ఉంది. ఈ రూట్ యాక్చువల్గా కొంచెం స్లిప్పరీగా ఉంది, వర్షాకాలం కదా. మేము ఇక్కడికి రాగానే ఒక 2 బైక్స్, ఒకటి హిమాలయన్ అది పంచర్ అయింది, అండ్ ఒకటి క్లాసిక్ 500 అనుకుంటా, అది కీస్ పోయినాయి. సో మనీష్, నేను అండ్ వెంకటరెడ్డి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని పంపించి కిందకి వెళ్తున్నాము. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు మనీష్ వాళ్ళు. నేను వ్లాగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళకపోతున్నా. వాళ్ళు నైట్ క్యాంపింగ్ చేసుకున్నారంట ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే. దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయంట, బట్ క్యాంపింగ్కి వాళ్ళు అసలు ఎగ్జాక్ట్లీ రివర్ పక్కన వేసుకున్నారంట. క్యాంపింగ్ మాత్రం బెస్ట్ ప్లేస్ అంటున్నారు. సో ఎవరైనా వస్తే యూ గైస్ కెన్ క్యాంప్ ఓవర్ హియర్. కిందకి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. నేను ఈ రూట్లో వెళ్తున్నాను, మనీష్ వాళ్ళు వేరే రూట్లో వెళ్ళినట్టున్నారు. షూస్ లేకుండా వస్తే ఇక్కడ చాలా కష్టం. సో ఎవరైనా వస్తే మాత్రం షూస్ వేసుకునే రండి. సో చెంచోలి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇక్కడైతే పెద్దగా చూడాల్సిన ప్లేస్ అయితే ఏం లేవు, బట్ ఇక్కడ క్యాంపింగ్ అండ్ ఒక టెంపుల్ ఉంది. క్యాంపింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్యాంపింగ్ చేసుకోవచ్చు. అండ్ కింద రెయిన్ వాటర్తో ఒక రివర్ లాగా ఫామ్ అయింది. ఇక్కడైతే కిందకి వెళ్ళాలి, లైక్ ట్రెక్ కైండ్ ఆఫ్ ఒక అరౌండ్ 2 కిలోమీటర్స్ కైండ్ ఆఫ్ ట్రెక్ ఉంది, అంతకన్నా తక్కువ ఉంటుందేమో. వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు మాత్రం సినిమాగా అనిపిస్తుంది. మా వాళ్ళందరూ చాలా రోజులతో ట్రెక్ చేశారు, ఒక్కొక్కరు అందరూ టైర్డ్ అయిపోయారు ఆల్మోస్ట్. నేనైతే టైం ల్యాబ్స్ తీసుకున్నామని 2 సార్లు వెళ్ళొచ్చు కిందకి. సో బట్ సీరియస్లీ మంచి ప్లేస్. బట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నారు కానీ ఇక్కడ వైల్డ్ లైఫ్
అంతగా ఏం లేదు, బట్ ప్లేస్ మాత్రం టూ గుడ్. మనం రావాలనుకుంటే మాత్రం వీక్ డేస్లో అయితే రండి, వీకెండ్స్లో మాత్రం జనాలు బీభత్సంగా ఉన్నారు ఇప్పుడైతే. సో ట్రై టు అవాయిడ్ కమింగ్ ఇన్ వీకెండ్స్ వచ్చినా కూడా క్యాంపింగ్ అయితే చాలామంది తక్కువ వేసుకుంటున్నారు. సో క్యాంపింగ్ ట్రై చేయొచ్చు. అండ్ దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయంట. అండ్ ఈరోజు లైక్ పాములు తేళ్ళు అవి కూడా ఉన్నట్టున్నాయి. ఒకరి జాకెట్లో తేలు వెళ్ళుండే. సో బీ కేర్ఫుల్. ఇక్కడికి వస్తే కొంచెం మీరు లైక్ సర్వైవల్ లైఫ్ లైక్ ఈ క్యాంపింగ్ అలవాటు ఉంటేనైతే రండి. కొంచెం ఈ ప్లేస్ బిట్ డిఫరెంట్. Kind of off-roading fun, not sure. Yes. Finally we reached viewpoint. So ide viewpoint ఎత్తిపోతల. నేను అంత వర్షం పడరు కదా. అక్కడి నుంచి ఇటు వస్తున్నాయి. ఇటు నుంచి అడిపోతున్నాయి. రైట్. సో ఇప్పుడు మనం చూసింది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటారు. గుట్టంగుట్ట వాటర్ ఫాల్స్ కూడా అదే. వాటర్ ఫాల్స్ పెద్దగా ఏమి ఉండదు. ఒక సైడ్ చూసుకుంటే వైట్ వాటర్, అది మేబీ పైనుంచి వస్తున్నట్టుంది. జైరాబాద్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి సంగారెడ్డి పోవాలి. సంగారెడ్డి తర్వాత రుద్రారంలో నా ఫ్రెండ్ది రెస్టారెంట్ ఉంది, నా స్కూల్ ఫ్రెండ్ శ్రావణ్ గడిది. సో వాడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ లంచ్ చేసి దెన్ బ్యాక్ టు హైదరాబాద్. స్ట్రైట్గా పోతే మనకి ఇక్కడ బీదర్, ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే హైదరాబాద్. సో లంచ్ కొంచెం లేట్ అయ్యేటట్టుగా ఉంది. అగైన్ అక్కడి నుంచి మళ్ళీ దాని తర్వాత ఇంకా స్టాప్స్ లేవు, డైరెక్ట్ హైదరాబాదే. హోప్ఫుల్లీ 6 o'clock అప్రాక్స్ 6 o'clock కల్లా అయితే హైదరాబాద్లో ఉంటాం అనుకుంటున్నాము. 6 in between 7. సో ఇప్పుడు యాక్చువల్గా మనీస్ది క్లచ్ కేబుల్ తెగిపోయిండే. సో లక్కీలీ మెకానిక్ షాప్ దగ్గరలో అయిపోయిండే, చేపించాము. సో ఇప్పుడైతే ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. నా హైవే అయితే ఎక్కేసినాం. హైవే నుంచి వాడి లొకేషన్ క్లోజ్ టు 40 kilometers అనుకుంటా. హైవే ఎక్కితే ప్రశాంతంగా ఉంది కొంచెం. అసలు గాలి అయితే ఇవాళ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. హ్యూమిడిటీ కంపేర్ టు, అంటే నిన్న మొన్న బయటికి రాలేదు కాబట్టి తెలియదేమో, కానీ హ్యూమిడిటీ అయితే ఈరోజు నడుపుతుంటే తెలుస్తుంది బయటకు వస్తే. అండ్ పైనుంచి జాకెట్, లోపల 2 లైనర్లు. ముందెళ్ళే అంకుల్ ఏజ్ అరౌండ్ 60 ఉంటుంది. స్టిల్ హీఈస్ రైడింగ్. అండ్ మోరోవర్ మేము 80 కొడితే అంకుల్ కూడా ఆల్మోస్ట్ 80-90లో వస్తున్నాడు. ఏం తగ్గట్లే మాకు. ఇంకొక 5 kilometers అనుకుంటా వీడి ప్లేస్కి. 3:30 అవుతుంది. 3:40 అనుకున్నా. సో 3:35కి వెళ్తాను. వాళ్ళు 3:40 వరకు రీచ్ అవుతారు అనుకుంటా. అనుదీప్ అండ్ అంకుల్ వాళ్ళు కొంచెం మెల్లగా వస్తున్నారు 80లో. నేను అరౌండ్ 90లో వస్తున్నా. ఈ టైం
యాక్చువల్గా ఇది రెస్టారెంట్ అని నేను అన్నాను. వాడు ఇప్పుడే స్టార్ట్అప్ కైండ్ ఆఫ్ టీ టైమ్ ప్లస్ దాంతోపాటు చిన్న రెస్టారెంట్ పెట్టుండే. టైం 5:20 అవుతుంది. పటాన్చర్ దగ్గరలో ఉన్నాము. 3:30కి ఏమో వెళ్ళాము శ్రావణ్ గఢ్ దగ్గరికి తినడానికి. 8 మెంబర్స్కి బిల్ అరౌండ్ 1000 రూపీస్ అయింది, 960 రూపీస్ ఎగ్జాక్ట్లీ, ఇంక్లూడింగ్ బిర్యానీస్ అండ్ టీ అండ్ అదర్ స్టఫ్. సో ఈ రుద్రవరం రూట్లో ఎవరైనా ట్రావెల్ చేస్తే, రుద్రవరం టువర్డ్స్ జైరాబాద్ ట్రావెల్ చేస్తే యూ కెన్ విజిట్ టీ టైం ఒకటే ఉంది, దాని పక్కనే రెండో వాడివే టమ్మీ ఫుడ్ అని ఉంటుంది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, బట్ నేను టేస్ట్ చేసిన వాటిలలో అన్ని రెస్టారెంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ. సో మీరు ఎవరైనా ఈ రూట్లో వస్తే ట్రై చేయండి. అండ్ మన ఛానల్ పేరు చెప్తే, నా పేరు చెప్తే యూ విల్ గివ్ యూ సమ్ డిస్కౌంట్స్. 5:20 అవుతుంది. 6:30 వరకు ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. బట్ ట్రాఫిక్ అగైన్ సండే కదా, సో ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేది క్లారిటీ లేదు. లైక్ చించోలి అండ్ ఎత్తిపోతల దగ్గర ఫుల్ జనాభా ఉన్నారు. ఇంకా సండే దట్టు ఇమాజిన్ మళ్ళీ పటాన్చెరు వయా కూకట్పల్లి అయితే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. సో ఇప్పుడు కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. లైక్ లిటరలీ ఇంకా నేను మాట్లాడిన కూకట్పల్లి ఆ రీజన్ గురించి, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటుంది ఎస్పెషల్లీ ఆన్ సాటర్డే సండేస్. సో చూడాలి. బట్ లిటరలీ టీ కూడా చాలా బాగుంది అక్కడ. వాడు ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు, నేను కుదరక వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళా. హీఈస్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా కానీ కలిసి చాలా రోజులు అవుతుంది వాడు కలిసినందుకు. అండ్ ఎస్పెషలీ వాడు పిలిచింది ఎందుకంటే రివ్యూ కోసము. ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. ఆఫ్టర్ 8 మెంబర్స్ తిన్నాము అండ్ 4-5 మెంబర్స్ మంచి రివ్యూ ఇచ్చాము. సో ఈజ్ హ్యాపీ. కూకట్పల్లికి వచ్చినప్పుడే అనుకున్నా ఏం ట్రాఫిక్, అసలు రైడ్ చేసిన ప్రశాంతత, రైడ్ చేసిన అది లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన ఉంది ట్రాఫిక్ లిటరలీ. జనాలు అంతా సండేనే బయటకు వెళ్ళారా? అక్కడ జేఎన్టీ బస్ స్టాప్ దగ్గర మొదలు పెడితే సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళకి వచ్చాను. ఇప్పటివరకు ఇక్కడ ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఇంకా ముందు ఎట్లా ఉంటుంది అనేది నో క్లారిటీ. జనాలు గొడవ. అగైన్ ఈ ట్రాఫిక్లో వస్తున్నాం రా అంటే గొడవలు. ఇంకా జనాలు రోడ్ల మీద పార్క్ చేస్తారు షాపింగ్లకి. అది ప్రాబ్లం, అందుకే ట్రాఫిక్ జామ్. సో ఈ దరిద్రాన్ని మీరేం చూస్తారు కానీ మళ్ళీ ముందు పైన ఆన్ చేస్తా కెమెరాని. ఇంకా ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. సీరియస్లీ టూ మచ్ ట్రాఫిక్. సో గైస్, మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా 150 కిలోమీటర్స్ ఉంటుంది. బీదర్ రాకముందుకు జైరాబాద్ నుంచి ఊర్లో నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లోయింగ్ రివర్ ఉంటుంది. ఆ ఫ్లోయింగ్ రివర్ తర్వాత
అది చూసుకొని దాని తర్వాత క్యాంపింగ్ చేసుకోవాలంటే క్యాంపింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఎత్తిపోతలు ఉంటుంది. సో ఇది టూ ప్లేసెస్ టు సీ. గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. And don't forget to subscribe and don't forget to press the bell icon to receive the latest notification from our channel Trip Raptor. See you in the next vlog. Till then, signing off. Yeah, Trip Raptor.